గుర్తుపెట్టుకోవాలి. దీంతో మసి మాడిపోతారు ఈ కూటమి. అందువల్ల దాళ్లకు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు. గ్రామంలో నీవు ఒంటరివాడు కాదు, నీ ఎనుక తాడేపల్లి ఉంది అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాను ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర జనం ఉన్నారు. ఆ జనాన్ని భయపెట్టకుండా దీనికోసమే మేము ఈ యాప్ అనేది తీసుకొచ్చాం. ఇది పోలీసుల కేసులా భయం లేదు, యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా ఓపెన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. నాయకులు మీకు అండగా దగ్గరలో ఉంటారు. 2.0 ద్వారా జగన్ నీకు భరోసా ఇస్తున్నాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2014లో బటన్ నొక్కారు, చంద్రబాబు వచ్చాడు సార్, వాసుదేవన్ గారు. 2019లో బటన్ నొక్కారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2026లో బటన్ నొక్కండి, జగన్ 2.0 వస్తుంది. అదే విధంగా 2029లో బటన్ నొక్కండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇది కేవలం యాప్ కాదు, ఇది కార్యకర్త ఆత్మగౌరవం, ఇది కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు. ఇది దీని పేరే జగన్ 2.0. ఇది ప్రజలను మోసం చేశారు వీళ్ళంతా. మేము ప్రజలకు నమ్మకం, ఆ నమ్మకమే టెక్నాలజీ రూపంలో ఈ 2.0 అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనము దీని గురించి ఆ యాప్ ద్వారా ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఇంకా ఆ యాప్ వీళ్ళు కూడా హైజాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా మా వివరాలు మేము టెక్నాలజీలో దే ఆర్ ఫార్ అహెడ్. తెలుగుదేశం కానీ జనసేన కానీ టెక్నాలజీ మీరు హింసిస్తారు కదా, నాశనం చేస్తారు కదా. టెక్నాలజీ ఎక్కువైపోయే నాశనం చేశారు. ఆ యూట్యూబర్లను, యూట్యూబ్ ఛానళ్లను పెంచి పోషించి తిట్టేదానికి పెట్టారు. మేమట్లా తిట్టడానికి కాదు, కార్యకర్తకు భరోసాగా, కార్యకర్తకు నమ్మకంగా. శ్రీకాంత్ గారు, అసలు దీనికి మూల కారణం పీకేని తీసుకొచ్చి సోషల్ మీడియాని దరిద్రం చేసింది ఎవరు? సోషల్ మీడియాని దరిద్రం చేసి ఇవాళ ఈ పరిస్థితిని మీతో సహా ప్రతి పార్టీ, ప్రతి కార్యకర్త, ప్రతి మహిళ ఎదుర్కొనడానికి కారణం ఎవరు? సార్ నేను చెప్పేది, వీరు చేసే అరాచకాలు, అకృత్యాలు అప్పటికే ఎక్కువైపోతే ఒకరిని తీసుకొని వచ్చి అట్లా ముందు పెట్టాము. ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదని మనము దీన్ని 2.0ను మా కార్యకర్తల కోసం పెట్టగలిగాం. ఒకటి మనకు వాసుదేవన్ గారు, మీరు ఇంతకు ముందు ఇంకొక రెండో ప్రశ్న చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో జగన్మోహన్ రెడ్డికి చూపారు. ఎస్, వీళ్ళు రాష్ట్రాన్ని, అప్పులను, మనము రాష్ట్ర ప్రజలను ముంచారు అనేదానికి ఒక 2-3 పాయింట్లు నేను ఎక్కువ చెప్పను. ఆర్థిక శాఖ మంత్రి గతంలో వస్తూనే ఏం చెప్పాడు సార్? వీరిచ్చిన లెక్కల ప్రకారము దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని దుష్ప్రచారం చేశారు. అంటే వీళ్ళ యొక్క దీనిల కోసం. కానీ టీడీపీ హయాంలో 2014-19లో వీళ్ళు చేసింది 3 లక్షల పైచిలకు కోట్లు. అదే మన వైసీపీ హయాంలో 2019-24లో అది కూడా 3 లక్షల పైచిలకు కోట్లు అయింది. కానీ వీళ్ళు దిగిపోయేటప్పుడు వీళ్ళకి సాక్షాత్తు గవర్నర్ గారితో 10 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పించారండి. అది వీళ్ళ యొక్క రాజకీయం. అంటే ఏమి రాజకీయం అనాలో దాన్ని అర్థం కాదు. కానీ మరి కాగ్ లెక్కల ప్రకారం కానీ, సిఐటి ప్రకారం కానీ అసెంబ్లీలో వచ్చేటప్పటికే మరి పయ్యావుల కేశవ్ గారు కరెక్ట్ చెప్పారు. మళ్ళీ దీంట్లో పేపర్లకు పోయేటప్పుడు కానీ, వీళ్ళు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కానీ 10 లక్షల కోట్లని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం. వీళ్ళ యొక్క హయాంలో చేసిన దాంట్లో అప్పులు మా హయాంలో చేసినది జగన్ సంక్షేమం కోసం అప్పులు చేశారు 3 లక్షల పైచీలు కోట్లు. దీంట్లో డిపిటీల ద్వారానే దాదాపు 2,70,000 కోట్లు ప్రజల దీంట్లోనే పడింది. అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, ఆసరా గాని, చేయూత గాని ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో కూడా ఆగలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఉందా? ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేసిన అప్పులు 3,70,000 కోట్లకు దాటిపోయాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 ఏళ్లలో చేసిన దానికంటే ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్లలోనే గత ప్రభుత్వం కంటే దాదాపు డబల్ దాటిపోయింది. కానీ వీళ్ళు కాకిలెప్పలు మాత్రం అసెంబ్లీలో మాత్రం బయటికి మాత్రం చెప్తూనే ఉంటారు. మా హయాంలో ఏం చేస్తాం సార్? ఇంకా 16,000 స్కూళ్ళు ఆధునీకరణ చేశాం, 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ దీంట్లో కూడా వీళ్ళు అప్పు చేస్తే దీనికి ఈ అప్పు చేసినది దేనికోసం చేశారు? వీళ్ళు అప్పు చేస్తున్నది ఇప్పుడు కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారు. ఏమి బిల్లులు ఇవ్వడం కోసం చేస్తున్నారు, వాళ్ళు దాచుకోవడం కోసం చేస్తున్నారు, దోచుకోవడం కోసం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే. ప్రజల సంక్షేమం కోసం నేరుగా చేసేదానికి వీళ్ళకంటే
50% తక్కువ చేశారు. వీళ్ళు చేసిన అప్పులు చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి. ఈ లెక్కలు ఎక్కడా పోవు. ఎక్కడికైనా అసెంబ్లీలో కానీ లేకుంటే మీరు బయట అబద్ధాలు చెప్పచ్చు, అసెంబ్లీకి వచ్చి బయట అబద్ధాలు చెప్పలేరు. కానీ బయటకు వచ్చినప్పుడు మీరు ఉపన్యాసాలు చెప్పచ్చు, కానీ పేపర్ల లెక్కల్లో మాత్రం చెప్పలేరు. కానీ 2 సంవత్సరాలైంది ఈ యొక్క అప్పులు కుప్పలు చేసి రాష్ట్రాన్ని ప్రతి ఒక్క మంగళవారం అప్పులతో అధోగతి పాలు చేస్తున్నారు. మనం ప్రజలు ఏ విధంగా బయటపడాలి, ఏం కథ అనేది నిజంగా భగవంతుడే దీన్ని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు సరే, ఆ సంగతి సరే కానివ్వండి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అప్పుల చిట్టాను వీరి మాదిరి అబద్ధాలు చెప్పకుండా నీటిగా ఏం చేశారో చెప్పి దాని రాష్ట్రాన్ని మీరు ఆగండి దుర్గాప్రసాద్ గారు, ఇంకా నేను మీ దాకా రాలేదు. మీరు కొంచెం శాంతం వహించండి. ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తే ఈ లోపల కాఫీ తాగండి. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక విషయం, మీరు ఇవన్నీ ఏకరువు పెట్టుకుంటా వచ్చారు, బాగానే ఉంది. యాప్లు, జనాలతోటి పార్టీని అనుసంధానం, అలాగే జనాల నుంచి కోటరీని డిటాచ్ చేసే విధానం కూడా ఏమన్నా అవకాశం ఉంటుందా? మీ కోటరీ గురించి కూడా డిజిటల్ యాప్లో మెన్షన్ చేయొచ్చా ఎవరన్నా? అంటే సామాన్య కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న నేను మీ దృష్టిలో పెడుతున్నా, ఇది నా ప్రశ్న కాదండి. ఒక నిమిషం అండి శివరామప్రసాద్ గారు, మీరు ఆగండి. శ్రీకాంత్ గారు, వసుదేవన్ గారు, మీకు ఒక హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. యాప్ కాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో యాప్ చూసే అవకాశాలే దీంట్లో ఉంటాయి. మధ్యలో కార్యకర్తలు వాళ్ళు మీరు చెప్పినట్టు క్వార్టరీ చూడకపోని కదా, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికే పోయేదానికే ఈ యాప్ అన్నది పెట్టిండేది. కాబట్టి మీకు ఆ సందేహము ఏం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త డైరెక్ట్ గా కలవచ్చు, వారి యొక్క సమస్యలను తెలుపుకోవచ్చు. ఈ యొక్క టీడీపీ కూటమి చేస్తున్న అరాచకాలు, అకృతాలు మధ్య నుంచి ఒక కార్యకర్తను బయటికి తీసుకురావడమే, కార్యకర్తను ఒకటే కాదు ప్రజల్ని కూడా బయటికి తీసుకురావడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము అనేది. సరే, అయితే మనతో పాటు దుర్గాప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే దుర్గాప్రసాద్ గారు, మీరు లేటెస్ట్గా వచ్చారు, లేట్గా జాయిన్ అయినా లేటెస్ట్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళ యాప్ గురించి ఇప్పుడు మొత్తం వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. దాంట్లో వాళ్ళ కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు ఎదురవుతున్న పోలీస్ హెరాస్మెంట్ మీరు అమలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం మీద పోరాటం చేస్తారట. వేధింపులు ప్రత్యేకించి రకరకాల కేసులు, ఒకటైపోతే రెండు కాకపోతే 3 ఇట్లా ఈ మధ్య జరుగుతున్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు కదా, వాటి మీద చేస్తున్నారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన అంశాలు 3 మాట్లాడారు నిన్న. మీరు 20,000 రూపాయలు చదరపడికి రాజధాని నిర్మాణంలో మీరు ఖర్చు పెడుతున్నారు అని హైదరాబాద్లో మేజర్ ఇన్ఫ్రా హౌసెస్ కూడా హార్ట్ ఆఫ్ ది సిటీలో 10,000 నుంచి 12,000 ఎంతో వాళ్ళు మీకన్నా ఎక్కువ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారనేది ఒక అబ్జర్వేషన్.